విజయనగరంలో రామనారాయణంలో ఏర్పాటు అయిన వాల్మీకి రీసెర్చ్ సెంటర్ గత సంవత్సరం సెప్టెంబర్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రారంభోత్సవం చేశారు. ఈ సెంటర్కు ప్రథమ డైరెక్టర్గా మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజ్పతి రాయ్ని నియమితులయ్యారు. నేడు 19/7/2025న రామాయణం గతంలోని విలువలను నేటి సమాజానికి ప్రత్యేకంగా స్కూల్ విద్యార్థులకు అందులోని అంశాలను తెలియజేయడానికి వారిని మంచి పౌరులుగా తయారు చేయడానికి రూట్స్ ఫౌండేషన్ కోర్సును వాల్మీకి రీసెర్చ్ సెంటర్ రూపొందించి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా ఆయా స్కూల్స్ నుంచి ఎంపిక కాబడిన 200 మంది విద్యార్థులకు 2 నెలలు ప్రత్యేక కోర్సు నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్స్ ఇవ్వనున్నారని విఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ లజ్పతి రాయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. సో మనం ఇవన్నీ కూడా ఏంటంటే మనం నేర్చుకోవాలి. ఈ విషయాలన్నింటినీ కూడా రాముణ్ణి మన తాలూకా వ్యక్తిగతమైనటువంటి మన పర్సనాలిటీలో మనం రాముని ఎలా మనం స్మరించుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ అన్నమాట. సో ఇక్కడ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ద్వారా ఇంకొక 5 నిమిషాలు నేను తీసుకుంటున్నాను. వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ద్వారా ఇక్కడ మనకి ధర్మ ఆధారిత విద్యా విధానం అమలు చేస్తున్నాం. ధర్మ ఆధారిత విద్యా విధానం ఈరోజు విద్యా విధానం కమర్షియల్గా, ఈరోజు విద్యా విధానం కేవలం మెటీరియలిస్టిక్ వర్డ్, అంటే ఈ ప్రాపంచికమైనటువంటి ఈ నూతన విద్యా విధానంలో మొత్తం సమూలంగా మార్చేశారు. నూతన విద్యా విధానంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ధర్మ విద్యా విధానం. ఒక వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా, ఒక పౌరుణ్ణి ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి సిటిజన్గా ఈ దేశానికి అందించాలి అంటే సరైనటువంటి విద్యా విధానం చాలా అవసరం. ఆ నూతన విద్యా విధానంలో భాగంగానే ఇక్కడ మన రామనారాయణ ట్రస్ట్ వాళ్ళు కూడా అదే ఆలోచన చేసి ధర్మ విద్యా విధానాన్ని, వాల్మీకి రామాయణాన్ని ప్రజల్లోకి ఏ విధంగా మనం తీసుకెళ్తే బాగుంటుంది అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ వాల్మీకి రామాయణంలో పాత్రల ఆదర్శాలన్నీ కూడా విద్య, నాయకత్వం, సమాజ సేవ, ఈ 3 ఇంపార్టెంట్. మనం విద్య నేర్చుకోవాలి, తర్వాత నాయకత్వం, లీడర్గా ఒక పర్సనాలిటీ, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ మనలో రావాలి, అదేవిధంగా సమాజ సేవ కూడా మనకు అవసరం. ఈ 3టిని మనం సమన్వయం చేసుకుంటూ ఈ వాల్మీకి రామాయణ రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజంలోకి వెళ్ళేటటువంటి ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. తర్వాత వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో రెండో పాయింట్ ఏంటంటే సాంస్కృతిక పరిరక్షణ. మన కల్చర్ని మనం రక్షించుకోవాలి. సాంస్కృతిక పరిరక్షణ అంటే మన భారతీయ సాంప్రదాయాలు, ఈ భారతీయ సాంప్రదాయాన్ని ఆధునిక విద్యతో సమ్మేళనం చేసి, సమన్వయం చేసి